బిల్డింగే మేము తీసుకున్నాము ఈ ప్లేసు. దీంట్లో మాతో పాటు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి రూమ్స్, మాకు రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఒక ఆంటీ ఉయ్యాలు ఊగుతుంది. ఆంటీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మంచిగా ఆ బిల్డింగ్ సరౌండింగ్స్లో మొత్తము చెట్లు చక్కగా ఉన్నాయి. హాయ్, నమస్తే, అందరు ఎలా ఉన్నారు? మొత్తానికి చీరాల బీచ్కి వచ్చేసాము. చీరాల బీచ్లో మేము ఇక్కడ ఒక రిసార్ట్ తీసుకున్నాము. రిసార్ట్ పేరు ఏం పేరే? రివేరా రిసార్ట్ అంట. నాకు కూడా తెలియదు, మా వారు బుక్ చేశారు. సో ఒకసారి రిసార్ట్ చూడండి, ఇక్కడ ఎంత బాగుంది. ఇక్కడ నుంచి దీని ఆపోజిట్లోనే మనకు బీచ్ కనిపిస్తుంది. బీచ్కి వెళ్దాం రండి. సో హాయ్ చెప్తాను విక. వెరీ గుడ్. సో చాలా రోజులైందండి ఇటు బయటికి రాక, కాబట్టి సరదాగా పిల్లలు తీసుకొని ఇక్కడ చీరాలలోకి వచ్చామన్నమాట. చీరాలలో మేము ఒక రిసార్ట్ తీసుకొని రిసార్ట్లో ఒక 2 days బుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ ఎంత బాగుంది. హాయ్, నమస్తే, అందరు ఎలా ఉన్నారు? మొత్తానికి చీరాల బీచ్కి వచ్చేసాము. చీరాల బీచ్లో మేము ఇక్కడ ఒక రిసార్ట్ తీసుకున్నాము. రిసార్ట్ పేరు ఏం పేరే? రివేరా రిసార్ట్ అంట. నాకు కూడా తెలియదు, మా వారు బుక్ చేశారు. సో ఒకసారి రిసార్ట్ చూడండి, ఇక్కడ ఎంత బాగుంది. ఇక్కడ నుంచి దీని ఆపోజిట్లోనే మనకు బీచ్ కనిపిస్తుంది. బీచ్కి వెళ్దాం రండి. సో హాయ్ చెప్తాను విక. వెరీ గుడ్. సో చాలా రోజులైందండి ఇటు బయటికి చీరాలలో రివేరా బీచ్ అండి. చక్కగా ఉంటుంది. సరౌండింగ్స్ అన్ని చెట్లు, వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటుంది. ఫ్యామిలీస్తో వెళ్తే, అదేవిధంగా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే, 2-3 బ్యాచ్లు కలిసి వెళ్తే చాలా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కార్ పార్కింగ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా. రివేరా బీచ్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు కానీ, వాతావరణం కానీ చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా మేము 2 rooms తీసుకున్నాము. 2 rooms తీసుకొని మాకు కింద పోర్షన్ అయితే దొరకలేదు, పైన ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాము. మంచి అకామిడేషన్ ఉండే అన్నమాట. చాలా చక్కగా వాతావరణం కానీ, చుట్టూ మనకు బీచ్ ఉంటుంది ఇక్కడ. ఈ బీచ్లో ఇన్సైడ్ ఆఫ్ ది మనకు ఒక వాతావరణం, క్లైమేట్ కూడా చక్కగా ఉంటుంది. మనకి ఇక్కడ డిఫరెంట్గా కాటేజెస్ కూడా ఉంటాయన్నమాట. 2 చైర్స్ ఇచ్చారు. తర్వాత ఉయ్యాల ఊగడానికి మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ చాలా వెదర్ కూడా అనమాట. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ ది వాష్రూమా చూపట్టి. సో ఇది వాష్రూమ్. నీట్గా ఉంది, చాలా నీట్గా. సో ఇది మేము తీసుకున్న రూమ్ అండి. టీవీ, ఏసీ అండ్ బాల్కనీకి వెళ్తున్నాము. చాలా తగులుతుంది. బాల్కనీలోంచి హలో హాయ్ పక్క రూమ్స్ తీసుకున్నా. పక్క రూమ్స్. నేను ఇంకా ఎక్కడ దూరం అనుకున్నా. బాగుంది కదా, కింద ఉంటే బాగుంటుంది.